రావణుడు సీతను అపహరించడం మనం చూసిన రామాయణంలో అతిపెద్ద ఘట్టం. కానీ రావణుడు అపహరించింది అసలైన సీత కాదని, అది కేవలం మాయా సీత అని మీకు తెలుసా? ఈ ఆశ్చర్యకరమైన కోణమేంటో చూద్దాం. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు సీతను ఎత్తుకెళ్లింది నిజమే. కానీ పురాణాల్లోని వేర్వేరు ఘట్టాలు మాయాసీత సిద్ధాంతాన్ని చెప్తాయి. సీతాదేవి యొక్క పవిత్రతను కాపాడటానికి అపహరణకు ముందే ఆమె అగ్నిదేవుడిని ఆశ్రయించి తన రూపంలో ఉన్న మాయాసీతను రావణుడికి అప్పగించిందని పురాణాలు చెప్తాయి. మరి ఇంకొక వాదన ఏంటంటే రావణుడు సీతాదేవిని తాకలేకపోయాడు. ఒక గొప్ప శాపం వల్ల స్త్రీ అంగీకారం లేకుండా ఆమెను తాకితే రావణుడు భస్మమైపోతాడు. అందుకే ఆయన సీతను అశోకవనంలో ఉంచి రక్షణ కల్పించాడు. మనము రామాయణాన్ని ఒక కథలా కాకుండా ఒక కర్మ సిద్ధాంతాల సమూహంగా చూస్తే ఇట్లాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు బయటపడతాయి. ఈ పాయింట్ మీకు కొత్తగా అనిపిస్తే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి.